శివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడి ఆశీస్సులు దేశ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం తెల్లవారుజామునే పవిత్ర గోదావరి పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం నగరంలోని గోదావరి ఘటన ఉన్న ఉమా మార్కండేయ స్వామి ఆలయం, కోటగుమ్మం, చింతాలమ్మ ఘాట్, కోలింగాలపేట, కోటిలింగేశ్వర స్వామి, సారంగధర మెట్ట, జాంపేట తదితర ప్రాంతాల్లోని శివాలయాల్లో ఆ పరమశివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని వేడుకున్నారు. అలాగే నగరంలో పలు ప్రాంతాల్లో జరిగిన సేవా కార్యక్రమాలకు హాజరయ్యారు. శివరాత్రి మహోత్సవం సందర్భంగా పలు ప్రాంతాల్లో జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాలకు ఆయన హాజరై భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మాట్లాడుతూ గోదావరి స్నానాల రేవుల్లో ముందుగా చేసిన ఏర్పాట్ల పట్ల పలువురు భక్తులు తన వద్దకు వచ్చి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది శివరాత్రికి స్నానాల రేవుల్లో సదుపాయాలు బాగా చేశారని చెబుతున్నారని పేర్కొన్నారు. జగదీష్ గారు హర హర మహాదేవ ప్రసాదేన संपूर्ण आरुचित श्रीमान भद्रः राघुनाम देशा रेवती नाम देशा नाम देशा साबेल गोत्र शिवनाम देशा नाम देशा धर्मत्नसा नाल गोत्रसा पवन कुमार नाम देशा धर्मत्न सगुणमसा अडवल गोत्रसा नागु नाम देशा धर्मत्नसा सगुणमसा आसिफ गोत्रसा रामकृष्ण नाम देशा धर्मत्नसा सगुणमसा कृष्ण गोत्रसा दिनेश नाम देशा धर्मत्नसा सगुणमसा विलियम गोत्रसा एక్కడ మనకి नाम देशा सगुणमसा आयुष्य धर्म मम अस्माकं सह कुटुंबानां धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभि चर्दम ब्रह्मार्थ काम्यमोक्ष पुरुषार्थ द्वारा मम उन्नत अधिकार काचित फल सिद्ध्यर्थम सर्व शत्रु बलायन सिद्धि द्वारा महाशिवरात्रि पर्वदिन कालेन उमाकोटिलिंगेश्वर स्वामी देवता प्रीति पंचामृत रुद्र अभिषेकम नमस्ते महादेव
అంచనాతోటి అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. మీరు అన్నట్లు తాకిడి పెరిగింది. స్వతహాగా 2-3 మొదలై ఈ క్రౌడ్ ఏదైతే ఉందో 12 నుంచి వచ్చిందని మా నాయకులు చెప్తా ఉన్నారు. అంటే అంత సంఖ్యలో వచ్చినప్పుడు మన అరేంజ్మెంట్స్ క్రిందటి సంవత్సరం మీద ఊహించుకుంటాం ఒక 10% పెరుగుతారు. కానీ క్రిందటి సంవత్సరం మీద 30-40% పెరిగినప్పుడు ఇది ఒక ప్రికాషన్, ఇది ఒక లెసన్. అంటే పుష్కరాలకి దీనికి ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేయాలన్నది ఒకటి అవగాహన. ఇంకొకటి మంచినీరు ప్రభుత్వ పరంగా చేస్తున్నా, ఓ పక్కన స్వచ్ఛంద సంస్థలు వారి కార్యక్రమాలు చేస్తున్నా ఇంకా సరిపెట్టలేదు. అది కూడా కనబడ్డది. అది కూడా దాన్ని సరిచేసుకుంటూ పుష్కరాలకి ఈ అన్నీ కూడా ఏదైతే గుణపాఠాలు ఉన్నాయో వాటిని రివ్యూ చేసుకొని వచ్చిన వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అల్టిమేట్గా మా యొక్క జయం ఒకటే, వచ్చిన వారు సంతృప్తిగా స్నానం ఆచరించి ఏదైతే కార్యక్రమం చేసుకొని వెళ్ళాలని. అలాగే బ్రాహ్మణులు కూడా వాపోయారు. ఆ పిండ ప్రధానం ఏదైతే పౌరహిత్యం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని వారికి కూడా ఒక రేపు ఏదో ఒకటి పెట్టి పుష్కరానికి వచ్చేవాడు ఆ కార్యక్రమం కోసం వచ్చే వాళ్ళకి ఆ కార్యక్రమంలో కూడా ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం తీసుకుంటాం. రాత్రి అరేంజ్మెంట్స్ ఒక ఎక్స్టెంట్ దాకా చేసాం. మీకు మళ్ళా చెప్తా ఉన్నాం, ఊహించిన దానికి మించి వచ్చారు క్రౌడ్. ఒక అరేంజ్మెంట్ చేస్తున్నాం. దాంట్లో కొద్దిగా ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలి. మనం చూసింది ఏంటంటే స్నానం చేసాం వెళ్ళిపోయాం అన్న రీతిలో బళ్ళు ఎక్కడికక్కడ పెట్టేశారు. ఇంకొద్దిగా ప్లాంట్గా ట్రాఫిక్ వరకు రెగ్యులేట్ చేసి ఉంటే బాగుండేమో అని మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నేను తిరగడానికి 2-3 గంటలు పట్టేసాను. ఇంకా నాకు కనబడుతుంది ఏంటంటే ఎక్స్పాన్షన్ ఏదైతే మాస్టర్ ప్లాన్లో ఉన్నాయో రోడ్స్ కూడా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఎక్స్పాండ్ చేసుకోవాల్సిన అవసరం, త్వరగతిని ఈ కార్యక్రమం కూడా చెయ్యాలి అన్నది కూడా చాలా స్పష్టంగా కనబడతాం. రాజమహేంద్రవరం దాతృత్వానికి పెట్టింది పేరు. గత పుష్కరాలు కూడా మీరు చూస్తుంటే ప్రభుత్వం ఎంత చేస్తుందో దాంతోపాటు సరిసమానంగా దాతలు ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వచ్చిన వారు ఆకలితోటి వెళ్ళకూడదన్నది రాజమహేంద్రవరంలో ప్రజల ఒక ఆలోచన. అది రాజమండ్రి ప్రజల యొక్క గొప్పతనం, అది వారికే చెందింది. కాబట్టి వారు చేస్తూనే ఉంటారు. మీరు కాదన్నా అవునన్నా కూడా ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఎక్కడికక్కడ ఇందాక వస్తున్నట్టు కోసం చిన్నపిల్లలు బటర్ మిల్క్ కలుపుతున్నారు. అంటే సరదాగా మీ అందరం కలిపి ఈరోజు చేస్తున్నారు. అది ఆపడానికి లేదు. ఎంత చేసినా ప్రజలు డిహైడ్రేట్ అవుతున్నారు కాబట్టి సివియర్గా ఉంది కాబట్టి టెంపరేచర్స్ ఎంత తీసుకున్నా వాళ్ళకి మంచిది. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివుని యొక్క ఆశీస్సులు భారతదేశం పైన, ప్రజలపైన, మరి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఆయన యొక్క ఆజ్ఞ వలన ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఈరోజు ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కింది. మరి శివరాత్రిని పురస్కరించుకొని ఏదైతే ప్రజల యొక్క తాకిడి పెరుగుతుంది, మునుపు మీద క్రిందటి సంవత్సరం మీద ఈ సంవత్సరాన్ని అంచనాకి మించి ప్రజలు వస్తారు. ఎందుకంటే ఒక పక్కన సనాతన ధర్మాన్ని ఏదైతే రక్షించే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా తీసుకోవడం,
ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నెలకొల్పడం, వీటన్నిటిని గ్రహించి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారని ముందుగానే గ్రహించి ఘాట్లన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచడం, స్నానాలు ఆచరించే చోట ఎక్కడా కూడా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏదైతే ఇసుక అంతా కూడా ఎక్కడికక్కడే వేసి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా చూడడం, వారు స్నానం ఆచరించిన తర్వాత బట్టలన్నీ మార్చుకోవడానికి ఎక్కడికక్కడ టెంపరీ షెల్టర్స్ పెట్టించడం, పెద్దవారు ఆ నీటిలో దిగిన వారందరికీ కూడా పైన ఏదైతే ఫౌంటైన్స్ అన్నీ కూడా పెట్టించడం, ఇవన్నీ కూడా జరగడం, శానిటేషన్ సిబ్బందిని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం, కార్పొరేషన్ నుంచి కూడా ఈరోజు తిరుగుతూ ఉన్నారు ఘాట్స్ అన్నీ కూడా ఉదయం 8వ గంట నుంచి తిరుగుతూ ఉంటే విశేషమైన స్పందన. భక్తులు వారికి వారు స్వచ్ఛందంగా వచ్చి చాలా బాగా చేశారు. కిందటి సంవత్సరం మీద ఘాట్లు బాగున్నాయి, అరేంజ్మెంట్స్ బాగున్నాయి, ఎక్కడికక్కడ టెంట్స్ ఎక్కువ వేశారు. ఎండ ఎక్కువ ఉన్నా కూడా మాకు ఏ విధమైన అలసట లేకుండా టెంట్లు ఎక్కువ వేయించారు. ఇవన్నీ చాలా ప్రికాషనరీగా తీసుకుని అన్నిటికీ మించి దర్శనాల్లో ఎక్కువసేపు నుంచునే పరిస్థితి రాకుండా విఐపి ప్రోటోకాల్ సిస్టమ్స్ ఎక్కువ లేకుండా అందరినీ సామాన్య భక్తుల కింద తీసుకెళ్లే కార్యక్రమం చాలా అభినందనీయం అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పుష్కరాలకు ఒక ప్రిపరేషన్. దీన్ని మేము ఒక అంటే ప్రిలిమినరీ స్టేజ్లో పుష్కరాల్ని మనం ఎదుర్కోగలం. ఎందుకంటే ప్రయాగ చూసాం, కుంభమేళ 40 కోట్లను అంచనా 60 కోట్లు దాటుంది. ఇక్కడ మనం పుష్కరాలకి 12 రోజులు 10 కోట్లు అనుకుంటున్నాం, 17 కోట్లు దాటినా కూడా అది అంతటి తాకిడిని కూడా తట్టుకునే శక్తి ఈరోజు ఇక్కడ ఉన్న వ్యవస్థలకు ఉందన్న విశ్వాసం నాకైతే కలిగింది.